హాయ్ ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్తో సింపుల్గా హ్యాండ్ కటింగ్ చేసేసుకోండి. మనం రిమార్క్ రాకుండా చాలా చక్కగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ అయితే పెట్టేసాం కదా, లెంత్ వచ్చేసి ఎంత ఉందో అనేది మనం పర్ఫెక్ట్గా అయితే తెలిసిపోతుంది. ఇక్కడ మన సంఖ భాగం కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. మనం హ్యాండ్కి వచ్చేది మనకు కొంచెం కచ్చా అనేది వదిలేసుకోండి. చూడండి, మనకు పైపింగ్ కోసం కాదు కదా, మనకు హెమ్మింగ్ పట్టీ కోసం కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చేసి చూడండి, మనకు లెంత్ ఏ విధంగా హ్యాండ్ లెంత్ అనేది ఉందో అదే విధంగా పెట్టేసుకొని ఒకటి మన కుట్టు కోసం ఇంకొక మార్కింగ్, రెండు మార్కింగ్లు అయితే వేసేసుకోండి. సేమ్ అదే విధంగా హ్యాండ్ మనకు అదే బ్లౌజ్ పెట్టేసుకొని మన కుట్టు కోసం ఒక మార్కింగ్ మరియు ఎక్స్ట్రా మార్కింగ్ ఒకటి, రెండు మార్కింగ్లు అయితే వేసేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా మనకి 1.5 ఇంచ్ మందం అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే వదిలేస్తాం కదా, ఆ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకోండి. ఈజీగా పర్ఫెక్ట్గా లోతు కూడా వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. సింపుల్గా మన హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఆది బ్లౌజ్ అనేది ముడత రాకుండా సేమ్ ఏ విధంగా ఉందో మనం కుట్టిన బ్లౌజ్ కూడా ముడత రాకుండా ఆ విధంగా వస్తుంది. సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం లైనింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టుగా అయితే చూసేసుకోవాలి. మన క్రాస్గా మన అడ్డంలో ఉన్నప్పుడు అయితే మనం ముడత వచ్చేస్తుంది. చూడండి, పోగులు వచ్చే విధంగా అయితే ఉంటుంది కదా, ఆ విధంగా వేసేసుకోండి. స్ట్రైట్ పీసులు అయితే వచ్చేస్తుంది. మన పోగులు ఏ విధంగా స్ట్రైట్గా వస్తాయో అదే విధంగా చెక్ చేసుకొని వేసుకోండి. చాలా ఈజీగా అయితే హ్యాండ్ కటింగ్ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నానా అనేది. చూడండి, లోతు కూడా మనకి ఇది 1/2 ఇంచ్ మందం అయితే కట్ చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకోండి. చూడండి ఏ విధంగా మనకు డోరీ మన క్లోత్ అనేది ఎంత తీసుకున్నాం అనేది